హలో ఫ్రెండ్స్, మీకు చింతపండు పులిహోర పులుసు అంటే ఇష్టమా? మీరు ఎప్పుడైనా నాలాగా ట్రై చేశారా? వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక అరకిలో చింతపండు తీసుకున్నాను. అందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలండి. ఇది నానిన తర్వాత మంచిగా పిసకాలి. అలా పిసకడం వల్ల నేను చూపించిన విధంగా పిసకడం వలన దాంట్లో ఉన్న గుజ్జంతా బయటకు వస్తుంది. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. నీళ్ళు కొంచెం పోయడం వలన ఆ విధంగా వస్తుంది. ఎక్కువ పోస్తే పలచగా అవుతుంది. ఉడకడానికి కూడా చాలా టైం పడుతుందండి. ఇప్పుడు ఒక గిన్నె పైన రంధ్రాల గిన్నె పెట్టుకొని అందులో మనం పిసికినటువంటి చింతపండు గుజ్జును వేసుకొని నేను చూపించిన విధంగా అనుకోవాలండి చేయితో. అలా అనుకోవడం వల్ల రంధ్రాల నుంచి చిక్కటి గుజ్జు అనేది కింద గిన్నెలో పడుతుంది. ఈ విధంగా పడడం వలన మనకు పులిహోర పులుసు మసాలా పెట్టేటప్పుడు ఎక్కువ టైం అనేది తీసుకోదు. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో పులుసు. మళ్ళీ ఇప్పుడు ఈ గుజ్జులో ఉన్నటువంటి చింతపండు పులుసు అంతా పోయిన తర్వాత అలా పిప్పి మిగులుతుందండి. అందులో కూడా మళ్ళీ గిన్నెలో వేసుకొని మరికొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి పిసకాలండి. ఇలా పిసకడం వలన అందులో ఉన్నటువంటి కొంచెం గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. అలా రావడం వల్ల ఇంకా మనకు చింతపండులో ఉన్నటువంటి పులుపు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొంచెం చింతపండు పులుసు కూడా మా గుజ్జులో వస్తుంది కదా. అలా పిసకడం వలన అందులో చింతపండు గుజ్జు అనేది ఇంకా వస్తుంది. ఒక్కసారి ఇలా పిసికి మనము అందులోనే పిసికేసి దాన్ని పక్కకు పెట్టుకోవాలి. అంతకంటే అందులో నుండి ఇక చింతపండు గుజ్జు అనేది రాదు. ఇలా మొత్తం చింతపండును నేను చూపించిన విధంగా పిసికి గిన్నెలో వేసేసుకోవాలి. చిక్కగా ఉంటుందండి. మనం అసలు తక్కువ నీళ్లు పోసుకొని పల్చగా చేసుకొని అది ఇంకేంతవరకు దగ్గరికి వచ్చేంతవరకు స్టవ్ మీద పెట్టుకొని గ్యాస్ వేస్ట్ చేసుకోవడం కంటే కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని నానిన తర్వాత అలా చిక్కగా నేను చూపించిన విధంగా చిక్కగా చేసుకొని పెట్టుకుంటే తొందరగా మసులుతుంది చింతపండు పులిహోర. స్టవ్ మీద పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు హైలో పెట్టుకొని అలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు అలాగే తిప్పుతూ ఉండాలండి. ఎక్కువసేపు మనం అలా ఉంటే మొత్తం చుట్టూ చిల్లుతుంది కదా. ఈ విధంగా కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక 15 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల కొంచెం కారం అనేది చింతపండుకు ఎగ్గుతుంది. ప్లస్ మనము అన్నము పులిహోర చేసుకొని తినేటప్పుడు కూడా పుల్లగా బాగుంటుంది ఎండుమిరపకాయ. ఇందులోనే మనము మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. మిరియాలు కూడా వేసుకోవచ్చు. మిరియాల పొడి వేసుకుంటే తినేటప్పుడు తీసి పడేయకుండా ఉంటుంది. ఇందులోనే మెంతి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇది వేసుకొని కలిపిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం సేపు ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలండి. సన్నప్పు కంటే కల్లుప్పు వేసుకోవడం వలన చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎలా బుడగలు వస్తున్నాయో. ఈ బుడగలన్నీ తగ్గేంత వరకు మనం పులిహోర పులుసు అనేది మసల పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. అడుగంటకుండా ఎక్కువ బయట చిల్లకుండా ఉంటుంది. ఈ టైంలో పులిహోర పులుసు అనేది బయట చిల్లుతుంది. అలా చిల్లకుండా సగం వరకు మూత పెట్టుకొని సిమ్లో ఉడకనివ్వాలి ఒక 15 నిమిషాలు. బుడగలు అనేవి ఉడుకుతూ ఉంటే కొంచెం తగ్గుతాయి. చూడండి స్టార్టింగ్ చూసినంత ఇప్పుడు ఎక్కువ లేవు. బుడగలు తగ్గుతుంటే అలా బుడగలు తగ్గుతూ ఉంటే పులిహోర పులుసు అవుతుంది, ఇక మసులుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కొంచెం సేపు మసిలిన తర్వాత ఇందులో కొంచెము రుచికి తగినంత బెల్లం వేసుకోవాలండి. చాలా బాగుంటుంది బెల్లం వేయడం వలన. ఇష్టం ఉన్న వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ పులిహోర పులుసుకి. చాలా బాగా రుచిని ఇస్తుంది. చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో చింతపండు పులిహోర పులుసు. అలా ఆ బుడగలు కూడా పోయే విధంగా మసల పెట్టుకోవాలి. చింతపండు పులిహోర పులుసు రెడీ. ఒక డబ్బాలో తీసి స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.